అడవుల మధ్యలో ఉన్న శివనాగుల కొండ రాత్రి పడ్డాక శ్వాస తీసుకుంటున్నట్టే అనిపించేది. అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి రాలేదనే కథలు గ్రామంలో చుట్టూ తిరిగేవి. కారణం ఒక్కటే, యక్షిని తారా. తారా రాత్రివేళ అందమైన యువతిలా కనిపించేది. ఎర్రటి చీర, నల్లని కళ్ళు, పెదవులపై మృదువైన నవ్వు. కాని ఆమె నీడ మాత్రం వంకరగా, భయంకరంగా కదిలేది. ఆమె ప్రేమతో పిలిచినవాళ్లు ఉదయం కల్లా ప్రాణం లేకుండా కనిపించేవారు. ఒక రాత్రి సూర్య అనే యువకుడు ఆ కొండపైకి వచ్చాడు. అతను చావును వెతుక్కుంటూ వచ్చినవాడు. ప్రేమలో మోసపోయి, జీవితం మీద ఆసక్తి కోల్పోయాడు. తారాను చూసినప్పుడు అతనికి భయం కలగలేదు. నువ్వు నన్ను చంపడానికి వచ్చావా అని సూర్య ప్రశ్నించాడు. నిన్ను ప్రేమించడానికి వచ్చాను అంది తారా, ఆమె స్వరం చల్లగా, లోతుగా. ఆ మాటలతో సూర్య నవ్వాడు. చంపినా పరవాలేదు, కాని నిజంగా ప్రేమిస్తే చాలు. ఆ రాత్రి తారా తన అసలైన రూపం చూపించింది. రక్తంతో తడిసిన జుట్టు, చీలిపోయిన కళ్ళు, శరీరాన్ని చుట్టుకున్న ఆత్మల అరుపులు. అయినా సూర్య వెనక్కి తగ్గలేదు. ఆమె చేతిని పట్టుకున్నాడు. అతని హృదయ స్పందన ఆమెకు వినిపించింది. ఎన్నో ఏళ్ల క్రితం ప్రేమలో నమ్మకాన్ని కోల్పోయి, ద్రోహంతో చనిపోయిన ఆడమనసే తారాను యక్షినిగా మార్చింది. కాని మొదటిసారి ఆమెను భయపడకుండా, ఆమె చీకటిని అంగీకరించిన మనిషి సూర్యే. తారా కన్నీరు కార్చింది. ఆ కన్నీరు రక్తంగా నేలపై పడింది. ఆ రాత్రి ఆమె అతని ప్రాణం తీయలేదు. ఉదయం కొండపై రెండు నీడలు కలిసిపోయాయి. అప్పటినుంచి శివనాగుల కొండపై ఎవ్వరూ చనిపోవడం లేదు. కాని